శక్తి ఎంతటిదో అరణ్యేరణే దుర్గమే శత్రుమచ్చే. వేటుల్లో చిక్కుకుపోయినా చుట్టూ శత్రువులు ఆక్రమించారు, నువ్వు ఒక్కడివైపోయావు. ఇదివరకు వ్యూహం వేసుకున్నావు, బలం తెచ్చు, అంతా పడిపోయింది. ఒక్కసారి దుర్గమ్మ అని శరణ పెడితే వెంటనే వస్తుంది ఆ తల్లి, అందరినీ నశింపజేస్తుంది. దీనికి మనకి దేవి భాగవతంలో ఒక అద్భుతమైన కథని చెప్తాడు. అలా రక్షించింది ఒక భక్తున్న తల్లి, అలా రక్షిస్తుంది. ఆ యుద్ధంలోనే కాదు, బ్రతికే ఒక యుద్ధం, ఏ యుద్ధంలోనైనా చుట్టూ ప్రతికూల శక్తులను ఎదుర్కొనే శక్తి నీకు ఇస్తున్నది. అందుకే మనలో ఉన్న దుష్టత్వాన్ని, బయట ఉన్న దుష్టత్వాన్ని, మనలో ఉన్న దురాచారాన్ని, బయట ఉన్న దురాచారాన్ని అన్నిటినీ తొలగించగలిగే దుర్గా అనే నామం ఒక్కటి చాలదా మనకి. అందుకే సర్వస్వరూపే సర్వేశి సర్వశక్తి సమన్వితే భయేభ్య త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అందుకే సృష్టిలో తెలివైన వాడు ఎవడయ్యా అంటే దుర్గా అని శరణు వేడగలిగిన వాడే తెలివైనవాడు. అందుకే ఆ దుర్గమ్మను ఒక్కసారి మనం తలంచుకుని నిస్తులా నేల